సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 26వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదండి, స్వామి దగ్గరికి వస్తారు, వాళ్ళు వేదాలు బాగా తెలుసుమో కానీ ఆ స్వామి ఇచ్చిన సమాధానం చూశారు కదా. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడని శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడటండి. ముందు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించారట. దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పారండి. ఋగ్వేదానికి ఉపవేదము, ఆయుర్వేదము, ఆత్రేయ సకోత్రము, గాయత్రి చందము. ఋగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహము కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో శ్రావకము, చర్చకము, శ్రవణీయ పారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయటండి. ఆ క్రమము ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వాలయాని, సాంఖ్యాయని, శేకాలాని, భాష్కల అని, మాండుకేయులని 5 శాఖలున్నాయటండి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదము చెప్పాడటండి. దాని లక్షణాలు ఇలా చెప్పారట. యజుర్వేదానికి ఉపవేదము, ధనుర్వేదము, భరద్వాజ సగోత్రము, త్రిష్టుప్పు ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలము ధరించి సుమారు 5 మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరము కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్రము, మంత్ర బ్రహ్మణ చూడండి, మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతి పదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికున్నాయటండి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడటండి. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో, వేదాల గురించి ఎంత అద్భుతంగా వివరిస్తున్నారో చూడండి. దీనికి ఉపవేదము, గంధర్వము, విష్ణువు, ఆదిదేవత, జగతి ఛందస్సు, కాశ్యపస గోత్రము. దీని జేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు. శమము, దమము మొదలైన దైవీ సంపద గలవాడు.
సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. చూసారా ఎంత అద్భుతంగానో ఈ వేదాల గురించి ఈ వివరణ ఈ గురుచరిత్రలోనే ఉన్నాయండి. శ్రద్ధ పెట్టి మనము బాగా అవగాహన చేసుకునేలాగా చదవాలి. అప్పుడే మనకి ఇది అవగతం అవుతుంది. మరి 26 అధ్యాయంలోని కథ మాది రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.